జిల్లా గడివేముల మండలంలో మూల పెద్దమ్మ ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిన్నటి నుంచి మొదలైన మూల పెద్దమ్మ ఉగాది మహోత్సవాల్లో భక్తులు విరివిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ఈవో రామలింగారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఈ 3 రోజులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రత్యేక అధికారి నాగప్రసాద్ పర్యవేక్షణలో JSW వారి సహకారంతో భక్తులకు మంచినీరు, చల్లని మజ్జిగ మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలమ్మా పోలి గడివేముల మండలము గడివేముల గ్రామంలో వెలిసిన శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవ జాతర ఉత్సవములు ఇక్కడ ఉగాది మరుసటి రోజున 2 రోజుల పాటు ఎంతో అత్యంత వైభవంగా దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల వారి సహకారంతో ఈ అమ్మవారి జాతర మహోత్సవంలో 2 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రోజుల మహోత్సవములకు గాను దేవాదాయ శాఖ వారు మరియు కమిటీ సభ్యులు కూడా అమ్మవారి జాతర మహోత్సవములకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఆటంకములు కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా వారికి దేవస్థానమునందు అమ్మవారి దర్శనం చేసుకొనుట కొరకు క్యూ లైన్ మార్గములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మరియు దేవస్థానానికి విచ్చేసే భక్తులకు తాగు JSW సిమెంట్ ఫ్యాక్టరీ వారి ఆధ్వర్యంలో వారికి మంచినీటి వసతి మరియు ఉచిత మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచే భక్తులకు కూడా APSRTC వారి ద్వారా భక్తులు గడివేముల గ్రామమునకు చేరుకునే కూడా అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ అమ్మవారి జాతర మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు దేవస్థానం అంతయు కూడా విద్యుత్ దీప అలంకరణ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. 31వ తారీఖున కూడా జాతర మహోత్సవం రాత్రి కూడా ఇక్కడ జాతర ఇది సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేయడం జరిగినది. గడివేముల ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కూడా దేవస్థానం దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూడా ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఇక్కడ పోలీసు బందోబస్తు నిర్వహించడం వలన వారి ఆధ్వర్యంలో జాతర మహోత్సవములు కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ 2 రోజులు కూడా అమ్మవారి జాతర మహోత్సవములకు ఎటువంటి ఆటంకములు విఘ్నములు ఏర్పడకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు 50 మంది కూడా అమ్మవారి దర్శనం సులువుగా చేసుకొని వెళుతూ ఉంటారు. ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే వారికి ఎటువంటి ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఎటువంటి ఆటంకములు కానీ పాడి పంటలు కూడా ఎంతో సమృద్ధిగా పండునని ఇక్కడికి విచ్చేసే భక్తుల నమ్మకం కలదు. ఈ అమ్మవారి జాతర మహోత్సవాలకు విచ్చేసే 50 మందికి కూడా ఆ మూల పెద్దమ్మ అమ్మవారి కరుణా కటాక్షములో ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుతున్నాము. ఇట్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు ఈ ఫెస్టివల్ మహోత్సవం గాను మా ఉప కమిషనర్ వారి కార్యాలయము చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా తిరుమల రెడ్డి గారు సారు కూడా వారి ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవములు కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు వీక్షించిన అందరికి కూడా అమ్మవారి కరుణా కటాక్షములు ఎలవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. నాగప్రసాద్.